సెప్టెంబర్ 3, 2024 మంగళవారం ఎంకెరాస్ మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి నుంచి మనం ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేటాన్ని ఈ వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందా ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ సపోర్ట్ కోసం మీ ఛానల్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. సో మీరు సపోర్ట్ చేస్తేనే అంటే నేను స్టాక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక్కడ విషయానికి వస్తే తెలిసిన మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 30, 32, 33 అవుతుంది. దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్లో చూసుకుంటే ఇంచుమించు సేమ్ నిన్న ప్రస్తుతానికి అయితే దిగుమతులు అయితే వచ్చాయండి. ఒకటి చిన్న హింట్ ఏమంటే ఇక్కడ నిన్న మనకి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, అంటే 8:17 ఇంకా మనకు వర్షం అయితే పడతా ఉందని. సో అందువల్ల మేబీ దిగుమతులు మరింత లేట్గా వస్తాయా లేదా ఇప్పుడు వచ్చినకే పరిమితం అవుతాయా లేదా చూడాలి. కొంచెం డౌట్ ఉంది, అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాను. సో నిన్న మదనపల్లి సరౌండింగ్ ఏరియాస్ లో వర్షం అయితే పడింది. మీకు కూడా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసాను, చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ చూసేయండి. సో ప్రస్తుతానికి వచ్చేసి దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నెనో షర్ట్లు కూడా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఇంకా మేబీ ఇంకా మళ్ళీ ఇప్పుడు అంటే ఎందుకంటే నైట్ వర్షం పడింది కాబట్టి ఇప్పుడు ఏమన్నా వస్తే ఇంకా దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే 2 వీడియో అప్లోడ్ చేయకుండా ఏదైనా రేట్స్ చెప్తాను కదా, ఆ వీడియోలో అయితే చెప్తాను. సో ప్రస్తుతానికి దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ రెండు షర్ట్లు ఈ రోజు కూడా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ప్రస్తుతానికి వచ్చేసి మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తే చూడాలి.